హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు అర్ధనారీశ్వర తత్వంలోని పరమార్థం గురించి తెలుసుకుందాం. అర్ధనారీశ్వర తత్వంలోని పరమార్థం ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమానురాగాలకు ప్రతీక. ఏ కాపురంలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యము, ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. పార్వతికి శివుడు తన ఎడమవైపే ఎందుకు స్థానం ఇచ్చాడు అంటే మన శరీర భాగాలలో అత్యంత విలువైనదేది? హృదయం అని మనకు తెలుసు. అందుకే పార్వతిని తన హృదయంలో దాచుకున్నాడు. అంతేకాదు ఫ్రెండ్స్, హృదయస్థానము మాతృమూర్తికి ప్రతీక. అందుకే తల్లిని గౌరవించే ఎవరికైనా ఈశ్వర కృప మెండుగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అర్ధనారీశ్వర తత్వంలోని పరమార్థం అంటే ఒకరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన ప్రేమ అని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? ధ్యానము చక్కగా సుఖాసనంలో కూర్చొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెండూ మూసుకొని సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేద్దాము. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి, ధ్యాన ప్రచారం చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.